This is Satish from Cyber Security Bank. My project name is Dark Eyes. My team members Sarada, Yoginanda, Riyaj, Moshe Kumar. Next is a third party link. ఏదన్నా థర్డ్ పార్టీ లింక్ని క్లిక్ చేయగానే మన డేటా వాళ్ళకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళకుండా మన వెబ్సైట్లో పెట్టామంటే అది సేఫా సెక్యూరా కాదని చెప్పిద్ది. అలాగే ఏదన్నా ఫోటో మార్ఫింగ్ చేసింది అది ఎక్కడ డిటెక్ట్ అయిందో ఎవరు పెట్టారో కూడా తెలిసిద్ది. నెక్స్ట్ కంటిన్యూడ్ బై యోగి. హాయ్, దిస్ ఇస్ యోగినంద ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ. వాయిస్ రేస్. యోగినంద ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ. మా ప్రాజెక్ట్ ఐడియా ఏంటంటే మేము 2 phases చేస్తున్నాం. ఏంటంటే ఫిషింగ్ అటాక్స్ జరగకుండా మనం దీంట్లో ఏంటంటే ఏదైనా లింక్ ఉందనుకో, ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఏమన్నా డిఓఎస్ అటాక్స్ కానీ మాల్వేర్స్ కానీ ఏమన్నా లేదా అని చెప్పి డిటెక్ట్ చేసిద్ది. ఇంకో ఫేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా ఇమేజ్ ఇచ్చాం అనుకో, దాంట్లో అది ఏమన్నా ఇల్లీగల్ వెబ్సైట్స్లో కానీ లేదా నార్మల్ వెబ్సైట్స్లో ఉన్నా సరే ఉన్నాయి లేదా అని చెప్పి కింద ఉన్నాయంటే కొంచెం వార్నింగ్ నోట్లో ఇచ్చిద్ది మనకి. థ్యాంక్ యూ. Guys, this is Riyaz. సార్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకసారి. సో ఫస్ట్ మాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకళ్ళు దీనికి లైక్ ఈ థ్రెటన్కి గురయ్యారు. ఏంటంటే తను ఒక గేమ్ ఆడతాడనమాట. గేమ్ ఆడితే తను ఫ్రీ ఫైర్ ఆడతాడు. అయితే తనకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఏంటంటే అది లింక్ ఓపెన్ చేసి మీ ఐడి పాస్వర్డ్ దాంట్లో లాగిన్ అయ్యి మీరు గేమ్ ఆడండి, సో మీకు మీ మనీ ఇస్తాము గెలిస్తే అని చెప్పారు. సో ఆ లింక్ తను ఓపెన్ చేసి తన ఐడి పాస్వర్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే తన ఐడి మొత్తానికి పోయింది. సో ఏదైతే వెబ్సైట్ ఉందో మా వెబ్సైట్, దాంట్లో ఫస్ట్ వచ్చేసి మేము ఒక లింక్ జనరేట్ అయ్యేలా చేసాము. ఆ లింక్ అదేంటంటే మీకు ఏదైనా సస్పిషియస్ లింక్ ఎవరైనా పెట్టారు ఏదైనా తెలియని నెంబర్ నుంచి లేదా వాట్సాప్లో కానీ ఏదైనా, సో ఆ లింక్ మీరు స్టార్టింగే ఓపెన్ చేయకుండా ఫస్ట్ మా వెబ్సైట్లోకి వచ్చి వెబ్సైట్లో కనుక మీరు పేస్ట్ చేస్తే ఆ లింక్ ఫస్ట్ ఏదైనా థ్రెటన్ ఉంటే మీరు ఓపెన్ చేయకని చెప్పిద్ది. లేదు దాంట్లో పాస్వర్డ్స్ ఏమైనా అడిగేటట్టు అయితే అసలు ఆ లింక్ ఓపెన్ అవ్వకుండా దాన్ని డియాక్టివేట్ చేసేలా చేసాము. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి లైక్ మనకి ఈ మధ్య వాట్సాప్స్లో తెలియని నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి. ఆ వీడియో కాల్స్లో మనం ఎప్పుడైతే వీడియో కాల్ అటెండ్ చేస్తామో లైక్ మన ఫ్రెండ్ ఎవరైనా తెలియకుండా వీడియో కాల్ చేశారేమో లేదా సెకండ్ నెంబర్ నుంచి చేశారేమో అని ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు మన ఫేస్ని. యాక్చువల్గా ఇది మెయిన్గా గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఫేస్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఏంటంటే వాళ్ళ ఫేస్ని మాఫ్ చేసేసి లైక్ హెడ్ ఒకటే వచ్చి బాడీ పార్ట్స్ అన్ని మార్చేసి అవి వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్లో పెడుతున్నారు. నెక్స్ట్ నుంచి వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వచ్చి మనీ థ్రెటన్ చేస్తున్నారు. సో అది ఏ వెబ్సైట్లో పెట్టారో తెలీదు, ఏం పెట్టారో తెలీదు, అక్కడ పెట్టారో కూడా తెలీదు. దానికి మా వెబ్సైట్లోకి వచ్చి వాళ్ళ ఫేస్ని అప్లోడ్ చేస్తారు. లైక్ మొత్తం బాడీ కాకుండా జస్ట్ ఒక ఫేస్ని అప్లోడ్ చేసి, అయితే మా వెబ్సైట్ ఏం చేసింది అంటే డీప్ ఫేస్ యూస్ చేసాం మేము. ఈ డీప్ ఫేస్తో అనేది ఫేస్ రికగ్నైజ్ చేసుకుంటుంది. ఫేస్ రికగ్నైజ్ చేసుకొని ఆ ఫేస్ ఎక్కడైనా లైక్ అది మీరు మొత్తం వెబ్సైట్స్ కాదు లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడైనా మీ డీపీ కనపడినా ఏం కనపడినా మీ ఈ ఫేస్ ఇక్కడ కూడా రికగ్నైజ్ అయిందని ఫస్ట్ చెప్పిద్ది. రికగ్నైజ్ అయ్యి అలాగే ఇల్లీగల్ వెబ్సైట్స్లో కూడా ఎక్కడైనా ఉందా అని తెలిస్తే లైక్ డార్క్ వెబ్లో కానీ ఎవరైనా వాళ్ళు మనకి థ్రెటన్ చేసినప్పుడు వాళ్ళు ఇల్లీగల్ వెబ్సైట్స్లో మనల్ని పెట్టి థ్రెటన్ చేస్తుంటే, సో ఇదేంటంటే ఎక్కడైనా డిటెక్ట్ అయితే ఇదే ఫేస్ మనకి ఒక థ్రెటన్ మెసేజ్ మన ఫోన్కి వచ్చింది అనమాట. దీనివల్ల మేము నెక్స్ట్ దీన్ని ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామంటే కింద సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ది మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. లైక్ మా డిస్క్రిప్షన్లో వాళ్ళది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయ్యాక మన కంప్లైంట్ ఎలా రైజ్ చేయాలి. అండ్ మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో ఏంటంటే జస్ట్ మనకి ఏ వెబ్సైట్లో ఈ ఫేస్ అనేది డిటెక్ట్ అయిందో ఆ వెబ్సైట్ని మనం అక్కడ ఇస్తే అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్తో కాంటాక్ట్ అయ్యి ఆ ఫోటో అనేది రిమూవ్ చేస్తారు. 24 hours రిమూవ్ చేస్తారు. లైక్ ఆ ప్రాసెస్ కూడా మనకు తెలియడానికి మేము డిస్క్రిప్షన్లో అది కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. మా ప్రాజెక్ట్ మేము దేన్ని యూస్ చేసామంటే డీప్ ఫేస్ అనేది మనకి ఫేస్ రికగ్నైజ్ చేయడానికి చేసాము. అలాగే మనము ట్రీమ్ ఫ్లో అనేది ఒకటి యాడ్ చేసాము. ఇదేంటంటే మనకి థ్రెటన్ మెసేజ్ మనకు డైరెక్ట్గా మన ఫోన్కే వచ్చేలాగా బిల్డ్ చేసాం దీన్ని. ఇంకా మనకి కోడ్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. మేము కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ.